అక్కడ లిలియా ఉంది. లిలియా కళ్ళలో అంతా శూన్యం. అనవసరంగా నోట్లో పెరిగిన ఎక్కువ పళ్ళు. చూడటానికే చాలా భయంకరంగా ఉంది. ఆమె ఆగకుండా ఒకే మాట చెప్తోంది. నీవు ముసుగు ధరించావు. భారాన్ని కూడా నీవే మోయాలి అని లిలియా క్రిస్టీతో చెప్తోంది. అదే రోజు రాత్రి క్రిస్టీ అడవిలో నుంచి ఏదో శబ్దం విని ఆ శబ్దాన్ని అనుసరిస్తూ వెళ్తోంది. మార్గంలో ఒక నల్లని చెట్టు, దాని కాండంలో ఎర్రని నరాలు. ఆ భయంకరమైన చెట్టు చుట్టూ కొన్ని మానవ ఆకృతులు మోకాళ్లపై కూర్చున్నాయి. వారంతా ఎల్లర్గ్రోవ్ యొక్క గ్రామస్తులే. వారి ముఖాలు మృదువుగా, పెదవులు మౌనంగా మూతబడి ఉన్నాయి. పైకి చాపబడ్డాయి. వారు ఆరాధిస్తున్నారా లేదా వేడుకుంటున్నారా అర్థం కావట్లేదు. వెంటనే చెట్టు క్రిస్టీ వైపు చూసి నోరు తెరిచి నవ్వుతోంది. అలా నవ్వుకుంటూ హాలోయింగ్ అంతటినీ నాశనం చేస్తుంది అని భయంకరంగా అరవడం మొదలుపెట్టింది. వెంటనే క్రిస్టీ అక్కడి నుండి వెనక్కి వస్తోంది. క్రిస్టీ దారిలో వస్తుండగా ఒక మానవ ఆకార బొమ్మ ఎర్రని నరాలతో అణచివేయబడి చాలా దారుణంగా తయారైంది. క్రిస్టీ దానిని చూసింది.